ప్రస్తుతానికి మారుత్ డ్రోన్స్ దగ్గర ఉన్నాము. ఈ వ్యవసాయానికి సంబంధించిన ఏ రకమైన డ్రోన్లు వారి దగ్గర ఉన్నాయి, వారి ధరలు ఏంటి, వారు ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు అనే తదితర పూర్తి వివరాలు వారి ధర తెలుసుకుంటాం సార్. నమస్తే అండి. సార్, ఈ మారుత్ డ్రోన్ లోపల ఏ రకాలైన డ్రోన్లు ఉన్నాయి సార్? మా డ్రోన్లో మారుత్ కంపెనీలో 3 రకాల డ్రోన్స్ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు స్మాల్ ఉందండి, మీడియం సైజు అండ్ హెచ్ మోడల్ అండి. ఇది వచ్చి హెచ్ అండి. ఓకే. హెచ్ లో మనది గ్రానులర్ స్ప్రెడర్. ఇది యూరియా డిఏపి వేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఈ గ్రానులర్ స్ప్రెడర్ హెచ్ మోడల్ అండి. ఇది వచ్చి మీడియం సైజ్ అండి. ఇది స్ప్రే చేసుకోవడానికి కోసం యూజ్ చేస్తాము. దీని ట్యాంక్ వచ్చి 11 లీటర్స్ ఉంటుంది. దీనికి బదులు 11 లీటర్స్ ఉంటుంది అండి. ఇది 10 కేజీస్ ఉంటుంది దీంట్లో. యూరియా కానీ డిఏపి కానీ 10 కేజీస్ చేసుకోవచ్చు దీంట్లో. మనం ఒక ఎకరానికి చేసుకోవాలనుకుంటే ఒక 50 కేజీ చేసుకుంటే 5 సార్లు లోడ్ చేసుకోవాల్సిందండి. ఇదైతే ఒక ట్యాంక్ వచ్చేసి 10 లీటర్స్ ఒక ఎకరానికి వస్తుంది. ఇది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 20 మినిట్స్ వస్తుంది ఫ్లయింగ్ టైం. ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఆ ఛార్జింగ్ చేయడానికి మనకు 45 నుంచి 50 మినిట్స్ పడుతుంది. ఆ ఛార్జింగ్ అయిన తర్వాత మనకు ఫ్లయింగ్ టైం 20 మినిట్స్ ఫ్లయింగ్ టైం వస్తుంది. ఆ 20 మినిట్స్ ఫ్లయింగ్ టైంలో మనకు దాదాపు ఒక 3 నుంచి 4 ఎకరం కవర్ చేసుకోవచ్చు. ఒక ఎకరం వచ్చేసి మనకు 5 to 6 మినిట్స్ కంప్లీట్ చేస్తుంది. 5 to 6 మినిట్స్ ఒక ఎకరం కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు దీని బ్యాటరీస్ ఎన్ని సార్? ఒక సెట్ వస్తుంది. 2 బ్యాటరీ సెల్ఫ్ ఒక సెట్ అంటామండి. అది 22,000 mAh అండి. 22,000 mAh. బై ఛాన్స్ ఒకవేళ కావాలి కమర్షియల్ నడుపుకోవాలనుకున్నప్పుడు ఇంకో సెట్ కూడా ఒక డేకి మనం 10 ఎకర్స్ చేసుకోవాలనుకుంటే దాదాపు ఒక 3 సెట్లు పెట్టుకోవాలి. ఒక సెట్ వచ్చేసి 45,000 పడుతుంది ఒక సెట్ మనకు. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉన్నాయి సార్? దీని ప్రైస్ 6 లక్షలు ఉంది. దీని ప్రైస్ అండి 6 లక్షలు. మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఏఎఫ్ఐ అగ్రికల్చర్ ఫండ్ దాంట్లో మనకు ఆల్ గవర్నమెంట్ బ్యాంక్స్ మనకు లోన్స్ ఇస్తున్నాయి. ఆ లోన్స్ వచ్చి 90% ఫండింగ్ వస్తుంది, 10% డౌన్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి మనకు 50 నుంచి 55% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది ఈఎంఐ పద్ధతిలో మనం సబ్సిడీ లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? సబ్సిడీ అంటే ఏపీ తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీ ఏం లేదు సార్. లేదు. ఈ రోజుల్లో రాబోయే రోజుల్లో సబ్సిడీ వస్తే మాత్రం మనకు సబ్సిడీ డ్రోన్స్ ఇస్తాము. ఓకే. ఒకవేళ బై ఛాన్స్ వస్తే ఇప్పుడు తీసుకున్నా సార్, అప్పటికి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నదా? తీసుకున్నా కూడా ఎలిజిబుల్ ఉంటుంది సార్. లైసెన్స్ ఎట్లా సార్? ఇది దీని లైసెన్స్ వచ్చేసి మనకు 6 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్ ఫీజు వచ్చేసి మనకు 45,080 రూపీస్ ట్రైనింగ్ ఫీజు ఉంటుంది. అది మనకి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో మనకు కొలాబరేటివ్ వర్క్ చేస్తాం మనం అంతా. అది 6 days ట్రైనింగ్ ఉంటుంది అక్కడ మనకు. ట్రైనింగ్ అయితే మనకు సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ వచ్చే వరకు 10 years వ్యాలిడిటీ ఉంటుందండి. 10 years. ఇప్పుడు ఒక డ్రోన్ కొనాలంటే కంపల్సరీగా లైసెన్స్ ఉండాల్సింది. డ్రోన్ ఫ్లై చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలండి. మేము ఎస్ఎస్సి క్వాలిఫై ఉండాలి పర్సన్ కూడా. ఇంకా సార్ ఇంకో వేరియంట్ ఇప్పుడు దీని కాస్ట్ ఎంత సార్? ఈ గన్లెస్ అండి కాస్ట్ కూడా సేమ్ అండి. కాకపోతే రెండింటిని కూడా క్లీన్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 65,000 పడుతుంది. ఓన్లీ ఒక బాక్స్ తీసుకుంటుంది దీన్ని. ఇప్పుడు దీన్ని ఈ రెండింటిని ఒకటే దానిలో మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. రెండు కూడా సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒకటి మోటార్ కూడా చేంజ్ చేసుకోవాలి. దీనికి సెట్ చేసుకుంటే ఈ రెండు సేమ్ బ్యాటరీ పరంగానైనా ఛార్జింగ్ పరంగానైనా అంతా సేమ్ ఉంటాయి రెండు కూడా. ఒకవేళ కావాలనుకుంటే ఒకటే దాన్ని రెండింటి కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి సార్, దీని లోపల కరెంట్ తీగలు వగైరా ఉంటే సెన్సార్ చేసి సెన్సార్ వచ్చేసి దీనికి సెన్సార్ సార్. ఇది మనం ఫ్లయింగ్ చేసినప్పుడు తార్ చెట్లు కానీ భవనాలు కానీ స్తంభాలు కానీ ఎలాంటివి వస్తే మాత్రం మనది డిటెక్ట్ చేసుకుంటుంది. అది అక్కడ అయిపోద్ది. ఓకే. బై ఛాన్స్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా స్పేర్ లోపలనే కానీ లేదా బ్యాటరీ లోపలనే ఏమైనా ప్రాబ్లం ఉండి అంటే మళ్ళీ తిరిగి హోమ్కి వచ్చేస్తుంది. ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ ప్లేస్కి వచ్చేస్తుంది. ఇంకా సార్ ఇంకో వేరియేషన్ అంతే మన అంతే మంచి వేరియేషన్స్ అన్ని సేమ్ వేరియేషన్స్. మీడియం సైజ్ తీసుకురావాలి. ఇంకా తీసుకురాలి. ఇక్కడ చేయలేదు, స్టాల్ చేయలేదు. ఇప్పుడు మీ కంపెనీ తాలూకా మీ డ్రోన్లను మేము పర్చేజ్ చేయాలంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఎక్కడ? మా ఆఫీస్ వచ్చి మాదాపూర్ లో ఉంటుందండి. మాదాపూర్ రావచ్చు. ఏపీలో అయితే మాకు 13 డీలర్స్ ఉన్నారు. తెలంగాణకు 5 డీలర్స్ ఉన్నారు. మాకు 5 డీలర్స్. ఏ ప్రాంతాలలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది తెలవాలంటే మాకు కాంటాక్ట్ అయితే మేము డీలర్ కాంటాక్ట్ చేస్తాం. డీలర్ కు కాంటాక్ట్. దీని సర్వీస్ ఎట్లా సార్? అంటే సర్వీస్ 1 year వారంటీ ఉంది. 1 year ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఇస్తాం మేమే. పైన మొత్తం సర్వీస్ ఉందండి. డోర్ టు డోర్ సర్వీస్. బ్యాటరీ పరంగా మొత్తం ఓవరాల్ గా? అవునండి. స్పేర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే దీని లోపల వచ్చే మెయిన్ అంటే సమస్యలు ఏమి ఉంటాయి సార్? దీని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏం రావు సార్. ఏమంటే మనం ఫ్లయింగ్ చేసినప్పుడు ఈ ప్రొపెల్లర్స్ అంటే ఇరుగుతుంది తప్పేసి దాని గురించి ప్రొపెల్లర్స్ ఒకటి 700-800 ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ అనుకుందాం నేనే కమర్షియల్గా తీసుకుందాం అనుకుంటున్నా స్ప్రేయర్ గురించి. ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే ఒక ఎకరానికి స్ప్రే చేస్తే ఎంత తీసుకుంటారు? ఎంత వరకు? 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 500 రూపీస్. ఒక రోజులో ఎంత స్ప్రే చేస్తే? ఒక రోజుకి వచ్చేసి మనం 10 ఎకరాల దాకా చేసుకోవచ్చు. 10 ఎకరాలు అంటే 5,000 ఓవరాల్గా ఖర్చులన్నీ పోను ఒక 3,000 వేసుకున్నా కానీ